వెల్కమ్ టు భాను బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈరోజు నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే తోటకూర, ఎర్ర తోటకూర ఉంటుంది కదా, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. దాంట్లో కావాల్సింది టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఇవి మనం గోంగూర ఉడకపెట్టుకుంటాం కదా, అలా ఉడకపెట్టుకోవాలి. లాస్ట్ దీని గురించి చెప్తానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నాకు తెలిసి ఈ వీడియోకి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1 మిలియన్ దాకా వ్యూస్ వస్తాయని అనుకుంటున్నా. నిజమేనంటారా? ఇప్పుడు దాన్ని కట్ చేసుకున్నాను కదా, ఇదంతా ఇలా కట్ చేసుకొని మొత్తం గిన్నెలోకి వేసేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. మీరందరూ నన్ను గెలిపిస్తారని, ఈ వీడియోకి బోల్డ్ అని వ్యూస్ రావాలని నమ్మచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా, ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్నాక పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఆన్ చేసుకున్నాక పెట్టుకొని మూత పెట్టుకోండి. మీరు గోంగూర అయితే ఎలా ఉడికిస్తారో సేమ్ అలానే, కానీ ఒక్కసారి చేశారంటే అస్సలు వదలరు. ఇదేంటి మధ్యలో అనుకుంటున్నారా? ఈరోజు సాయిబాబా గుడికి వెళ్తున్నామండి, దానికోసం గుగ్గిళ్ళు ఉడకబెడుతున్నాను. మీరు ఎంతమందికి సాయిబాబా ఇష్టమో చెప్పండి కామెంట్లో. అండ్ ఇంకొక విషయం చూడండి, నీళ్ళు కడిగిన ఉన్నాయి కదా, అవి చూడండి ఎంత పింక్ కలర్లో భలే ఉంది. ఇప్పుడు దీంట్లోకి కారం, ఉప్పు, పసుపు తగినంత, మీ టేస్ట్కి సరిపడా, తగినంత అంటే మళ్ళీ ఎంతో అంటారు, మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత దానికి తిరగమాత, సాయిబాబా ప్రసాదానికి తిరగమాత గింజలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. అవి వేగిన తర్వాత సాయిబాబా ప్రసాదానికి దీంట్లో ఏమీ కలపకూడదంట, నాకు తెలియదు, ఈ మధ్యనే నేర్చుకున్నాను. ఇలా తిరగమాత వేసేసి జస్ట్ కరివేపాకు, తిరగమాత గింజలు ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. గుడిలోకి కదా, ఎటువంటివి కలపకూడదు. ఇంకొక విషయం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది రెసిపీ ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. మనం గోంగూర ఎలా రుబ్బుకుంటాం అలాగా. దీనికోసం కూడా ఆయిల్ కొంచెం వేసుకొని దానిలో కొంచెం తిరగమాత గింజలు అండ్ ఉల్లిపాయ, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి దంచుకున్నవి, ఇవి మొత్తం దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ బాగా వేగనివ్వాలి. వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, వేసుకోవటం మర్చిపోవద్దు, స్మెల్ బాగుంటుంది, అందుకనే వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ లాగా మార్చుకున్నాం, దాన్ని పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని వేసుకొని తోటకూరని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చేసిద్ది, అంత బాగుందన్నమాట. సో ఇది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాత్రం తప్పకుండా చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్.